నమస్తే అండి. నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు నరేంద్ర మోదీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నేషనల్ పార్టీ గురించి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూస్ నేను చూశాను, 2-3 ఇంటర్వ్యూస్ చూశాను టాప్ మోస్ట్ ఛానల్స్ లో. ఆయన కేసీఆర్ గారిని చంకనెత్తుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ గారి నుంచి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఇక ఆల్మోస్ట్ దేవుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే కొన్ని విషయాల గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు క్వశ్చన్ యూ, ప్రకాష్ రాజ్ గారు. మీ యాక్టింగ్ అండ్ ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్, మీరు తెలుగులో ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యారు, తెలుగులో ఎంత మంచి నటుడుగా మిమ్మల్ని ఆదరించారు. అండ్ ఐ హ్యావ్ ఆల్సో వాచ్డ్ యువర్ మూవీస్ అండ్ ఐ లైక్ యువర్ యాక్టింగ్ అండ్ ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఒక నాన్న అంటే ఇట్లా ఉండాలి, ఒక పెదనాన్న అంటే ఇట్లా ఉండాలి, ఒక భర్త అంటే ఇలా ఉండాలి. సో మెనీ క్యారెక్టర్స్ యూ హ్యావ్ ప్లేడ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ తెలుగు పీపుల్ హ్యావ్ ఎంకరేజ్డ్ యూ ఎ లాట్, ఈవెన్ దో యూ బేసికలీ యూ ఆర్ ఫ్రమ్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కర్ణాటక. బేసికలీ యు ఆర్ కన్నడిగా. మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అందరూ మిమ్మల్ని ఎట్లా అభిమానిస్తారో నేను కూడా అంతే అభిమానించాను. ఐ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. బట్ ఈరోజు మీరు నరేంద్ర మోదీ గారి గురించి చేసిన కామెంట్లు, నరేంద్ర మోదీ గారి గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలని నేను వ్యతిరేకిస్తున్నాను. నంబర్ 1, అంటే మీరు మీ భార్య హిందూ, నేను క్రిస్టియన్ అని చెప్పడం జరిగింది. మీరు క్రిస్టియన్ అని చెప్పేసి మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు క్రిస్టియన్ అని చెప్పేసి హిందూ మతాన్ని పులిమేసింది బీజేపీ అని చెప్తున్నారా? మీరు క్రిస్టియన్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారా? ఆఫ్ కోర్స్, సరే, మీరు అనుకున్న విధంగానే మీరు క్రిస్టియన్ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అనుకుంటే, భారతీయ జనతా పార్టీలో కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇట్లా హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. మీరు అన్నట్టు అది మతతత్వ పార్టీ, హిందూతత్వాన్ని పులుముకుంది అనుకున్నట్టయితే ఓన్లీ హిందూస్ మస్ట్ బి వర్కింగ్ ఫర్ భారతీయ జనతా పార్టీ ఆల్ ఓవర్ ఇండియా. బట్ అలా కాదండి. లాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ముస్లిమ్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ పొజిషన్స్ ఇన్ భారతీయ జనతా పార్టీ రిలేటెడ్ టు వేరియస్ స్టేట్స్ and are working for party. So many Christians who are working for Bharatiya Janata Party. Then how can you decide that it is a Hindu party? Number 2, కేసీఆర్ గారు మీరు చెప్పినట్టుగా మీరు అంటున్నారు ఎంత ఎస్టాబ్లిష్ చేశారండి హైదరాబాద్. ద జర్నలిస్ట్ ఈస్ ఆస్కింగ్ యూ, కెన్ యూ ప్లీజ్ కామెంట్ ఆన్ ఏపీ అండ్ కెన్ యూ ప్లీజ్ కామెంట్ ఆన్ ద గవర్నెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్తున్నారు ఏపీ గురించి నాకు తెలియదండి, ఎందుకంటే నేను అక్కడ లేనని చెప్పేసి. మరి మీరు ఢిల్లీలో లేరు, హైదరాబాద్లో కూర్చొని ఢిల్లీలో పరిపాలిస్తున్న సెంట్రల్ గవర్నెన్స్ని, ఢిల్లీలో పరిపాలిస్తున్న ప్రధానమంత్రిని మీరు ఎట్లా అసెస్ చేయగలరు? యు ఆర్ నాట్ దేర్ అట్ ఢిల్లీ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ స్టేట్. యు ఆర్ నాట్ దేర్ ఈవెన్ అట్ తమిళనాడు. యు ఆర్ నాట్ దేర్ ఈవెన్ అట్ బెంగాల్. యు ఆర్ నాట్ దేర్ అట్ బీహార్. ఈవెన్ how can you analyzing the situations sitting at Hyderabad and how can you deciding that BJP party is a wrong party and national parties are the wrong parties? మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? అండ్ నెంబర్ 2, హైదరాబాద్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్. యు ఆర్ అ నాన్ రెసిడెంట్ అట్ హైదరాబాద్. సరే, మీరు సినిమాలు చేసి మెల్లమెల్లగా తెలుగులో మంచి స్థానం సంపాదించుకుని తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తే మీరు పొజిషన్కి వచ్చారు. సినిమా తెలుగువాడి ప్రతి గుండెలో మీరు ఒక మంచి ఫాదర్గా, మీరు ఒక మంచి భర్తగా రిజిస్టర్ అయ్యారు. కాబట్టి ఈరోజు మీరు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో చాలా మంది చెప్తూ ఉంటారు, most of the big wigs of Telugu cinema industry, most of the big wigs of Telugu cinema industry who hail from Andhra Pradesh, వీళ్ళందరూ కూడా కేసీఆర్ కి బానిసల్లా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్లకున్న ఎకరాల భూములు కేసీఆర్ ఎక్కడ కబ్జా చేస్తారో, ఇక్కడ నుంచి ఎక్కడ పంపించేస్తారో, వాళ్లకున్న ఎకరాల కొద్ది స్టూడియోలని కేసీఆర్ ఎక్కడ ఆక్యుపై చేసుకుంటారో అని చెప్పి కేసీఆర్ సీఎం అయిన వెంటనే వీళ్ళు బొకేలు పట్టుకుని కాళ్ళ దగ్గర బానిసలుగా ఎలా ఉన్నారో మనకు తెలుసు. మీరు చాలా ఇండివిజువల్ గా ఆలోచించే వ్యక్తి, మీరు చాలా యునిక్
యునిక్ స్టైల్ ఆఫ్ పర్సెప్షన్ మీకుంది. చాలా యునిక్ గా మీరు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరు తప్పుని తప్పుగా ఖండిస్తారు, ఒప్పును ఒప్పుగా చెప్పే ధైర్యం ఉంది. ఎందుకంటే మీరు పిఎం అంతటి వ్యక్తినే మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ కమ్ టు నో దాట్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ జెన్యూన్ థాట్ ప్రాసెస్ ఉందని చెప్పేసి అది అర్థమైపోతుంది. కానీ ఇక్కడ మీరు ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో, కేసీఆర్ విషయంలో చేసిన స్టేట్మెంట్స్ మీరు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సమ్వేర్ మీరు ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యి హైదరాబాద్ లో మీరు కూడా ఆ బిగ్ విగ్స్ తో పాటు ఉంటున్నారు కాబట్టి మైట్ బి మీరు కూడా అక్కడ ల్యాండ్స్ పర్చేస్ చేసి ఉండొచ్చు, సొంతిళ్ళు తీసుకుని ఉండొచ్చు. కాబట్టి రేపొద్దున మీరు యాంటీగా కామెంట్స్ చేస్తే మీ భూములు కూడా కేసీఆర్ అండ్ టీం కబ్జా చేస్తుందనో, లేకపోతే కన్వెన్షన్ సెంటర్ లాగా మళ్ళీ ఎక్కడ కూల్చివేసే పనులు చేస్తారో అని చెప్పేసి మీ ఇళ్లని మీరు భయపడే స్టేట్మెంట్స్ ఇచ్చారో నాకు తెలియదు. కేసీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేశారా, ఎస్టాబ్లిష్ చేశారా, అంత ఎస్టాబ్లిష్ చేసుండి హైదరాబాద్ ని మీరు దగ్గరుండి చూసాను అంటున్నారు కదా, ఎంత డెవలప్ అయిందో. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఎంత డెవలప్ అయిందో బంగారు తెలంగాణ మీ కళ్ళని మీరే చూసామని చెప్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 6 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈరోజు 48 చిల్లర సీట్లు కైవసం చేసుకోవడానికి కారణం ఏంటండి? ఒకవేళ కేసీఆర్ గారు బాగా పరిపాలించి బాగా డెవలప్ చేస్తుంటే బీజేపీకి అన్ని సీట్లు ఎలా కట్టబట్టే వాళ్ళు మీరే అంటున్నారు కదా. బీజేపీ ఇస్ ఎ వేస్ట్ పార్టీ, మోదీ ఇస్ ఎ వేస్ట్ ఫెలో అండ్ నేషనల్ డోంట్ బిలీవ్ ఇన్ ద నేషనల్ పొలిటీషియన్స్ అండ్ డోంట్ బిలీవ్ ఇన్ ద నేషనల్ పార్టీ, లోకల్ లీడర్స్ మస్ట్ బి స్ట్రాంగ్, యూ షుడ్ బిలీవ్ ఇన్ ద లోకల్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు కదా. మరి ఎట్లా ఆ లోకల్ కాన్సెప్ట్ ని నమ్మకుండా, లోకల్ లీడర్స్ ని నమ్మకుండా, లోకల్ లీడర్ మీద కాన్ఫిడెన్స్ అంత ఉన్నప్పుడు బీజేపీకి ఎందుకు అన్ని సీట్లు వస్తాయి? నంబర్ 2, మీరు కరోనా టైంలో కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఐ షుడ్ అప్రిషియేట్, మీరు చాలా మంది పూర్ వాళ్ళకి మీరు అన్నం పొట్లాలు ఇచ్చారు, దగ్గరలో ఉన్న వాళ్ళకి చేశారు. అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ ద హ్యూమన్ టెండెన్సీ, ఐ మస్ట్ అప్రిషియేట్ యువర్ హ్యుమానిటీ in this case. But when it comes to the topic of KCR garu and when it comes to the national parties, రోడ్ల సంగతి అండి. మీరు హైదరాబాద్ లో కార్లు వేసుకుని తిరుగుతుండొచ్చు, రోడ్లు ఎట్లా ఉన్నాయండి? రోడ్లు ఎట్లున్నాయి? గతుకుల రోడ్లు, పెచ్చుల రోడ్లు, గుంతల రోడ్లు. కొత్త కార్లు కొనాలంటే చచ్చిపోతారు, కార్ల మీద పోవాలంటే టైర్లు ఏమైపోతాయి, గిలగిల ప్రాణం కొట్టుకుంటుంది. మీకంటే డబ్బులు ఉండొచ్చు, అట్ ఏ టైం మీరు డబ్బులు తీసుకుని కొని ఉండొచ్చు, కానీ కష్టం చేసుకున్న వాళ్ళు ఈఎంఐలు పెట్టి కొంటారు కాబట్టి ఒక టైర్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 40,000 50,000 పెట్టి కొత్త టైర్లు కొనాలి. 2 వీలర్ సంగతి అంతే. ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన కరెక్షన్స్ లో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో మీరు మర్చిపోయారు. కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రాణాలు వదిలిన ఎంతో మంది తల్లిదండ్రుల పిల్లలు ఎట్లా సోషల్ మీడియాలో ఏడ్చారో, ఇంటి పెద్దను కోల్పోయి వాళ్ళు ఎట్లా తల్లడిల్లిపోయారో, అక్కడ శవాల మీద వ్యాపారం చేసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ అదుపు లేకుండా లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ గాని కేసీఆర్ గాని ఎందుకని ప్రైవేట్ హాస్పిటల్స్ ని కంట్రోల్ చేయలేకపోయింది? ఈ విషయం మీరు గమనించలేకపోయారా? అట్ ద సేమ్ టైం వర్షాలు వచ్చేసి డ్రైనేజ్లు పొంగి పొర్లి కాలనీలే కొట్టుకుపోయి వాళ్ళ బ్రతుకులేమయ్యో తెలియదు, చాలా మంది మరణించారు. ఆ టైంలో గవర్నమెంట్ వ్యవహరించిన తీరు మీకు గుర్తుకు రాలేదా? చెప్పండి, ఆ టైంలో గవర్నమెంట్ వ్యవహరించిన తీరు మీకు గుర్తు రాలేదా? మీరు ఎంతసేపు బీజేపీ ఈజ్ హిందూ పార్టీ, మతతత్వ పార్టీ అని ఇన్ని కామెంట్స్ చేస్తారు. అండ్ యూ హ్యావ్ ఆల్సో మెన్షన్ దట్ యువర్ వైఫ్ ఇస్ హిందూ. ఎక్కడ బీజేపీ మాది మతతత్వ పార్టీ అని చెప్పలేదు. అండ్ ఇంకోటి, బైన్సాలో హిందువుల మీద ముస్లింలు చేసిన దాడి ఎంత భయానకమైందో, ఎంతమంది హిందువులు దాన్ని వ్యతిరేకించారో మీకు గుర్తు లేదా? అంతర్వేది, అఫ్ కోర్స్ మీరు ఏపీ గురించి మాట్లాడారు అనుకోండి, అంతర్వేదిలో రథాన్ని కాల్ చేసినప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఏమండి, వెన్ యు ఆర్ యాక్టింగ్ ఇన్ ద తెలుగు మూవీస్, ఆంధ్ర తెలంగాణ బోత్ ఆర్ యునైటెడ్ స్టేట్స్. బైఫర్కేట్ అవ్వడం తెలుసు, బైఫర్కేట్ అయిన విషయం మీకు తెలుసు.
ఇప్పుడు మనం ఒక 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 సీఎం ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఒక గవర్నెన్స్ ఎట్లా చేస్తుంది అని చెప్పడానికి ఎంతో మంది మేధావులంతా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నారు. మనం అదే ప్లేస్ లో ఉండి అబ్జర్వ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సరే, ఓకే, ఏపీ పాలిటిక్స్ గురించి మీరు మాట్లాడతారా లేదా అనేది దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. బట్ మీరు తెలంగాణలోనే ఉన్నానంటున్నారు కదా. కేసీఆర్ గారు ధీరుడు, శూరుడు, వీరుడు, అపర చాణక్యుడు, బాహుబలి అంటున్నారు కదా. ఎందుకు ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? మరి ఇన్ని అన్యాయాలు చేసిన కేసీఆర్ అండ్ టీం గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? ఒకవేళ మీరు చెప్పినట్టే హైదరాబాద్ని అంత డెవలప్ చేస్తుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకని ఓట్లేశారు? మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ముస్లిం కాన్స్టిట్యుయెన్సీస్ లోనే ఎక్కువ పడ్డాయండి బీజేపీకి. సో కాబట్టి ప్రకాష్ రాజ్ గారు, మీరు ఏది మాట్లాడినా ఇంటలెక్చువల్ గా సబ్జెక్ట్ ని తెలుసుకొని చాలా అథెంటిక్ గా మీరు మాట్లాడతారని ఇప్పటిదాకా నాకు అభిప్రాయం ఉండేది. బట్ దిస్ టైమ్ ఐఎమ్ సారీ, మీరు చేసిన స్టేట్మెంట్స్ నాకు నచ్చలేదండి. డెఫినెట్లీ బీయింగ్ మహిళా నాయకురాలు ఆఫ్ బీజేపీ, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ యువర్ స్టేట్మెంట్స్. దయచేసి ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేసి మీ మెచ్యూరిటీ లెవెల్స్ని మీరు తగ్గించుకోకూడదని నేను చెప్తున్నాను.